నమస్తే. ఈరోజు నేను చేసే వీడియో అండి. ఈ పూలు పక్కింటి వాళ్ళు వీరు నాకు 2 దండలు ఇచ్చారండి. ఈ దండలను నేను మట్టితో కలిపి చక్కగా ఇవన్నీ తీసేసి కంపోస్ట్ చేయడానికి రెడీ చేస్తున్నానండి. ఈ విధంగా చామంతి పూలు, గులాబీ పూలతో కట్టినది ఇవి దండండి. ఇవన్నీ లాగేసేసి మట్టిని కూడా ఇందులో కలిపేసి ఒక 15 రోజుల్లో ఇది కంపోస్ట్ అయిపోతుందండి మెత్తగా. ఈ విధంగా నేను ఈ వీడియో చేసి చూపించాలని నేను చేస్తున్నానండి. ఇదంతా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసేసి ఇవన్నీ అక్కడే లాగేసేయాలండి. లాగేసి విడదీసేసి ఈ మొక్కలు అక్కడే ఈ ఫ్లవర్స్ని కూడా తీసేసి దండగా అయినా వేసుకోవచ్చు కానండి. కొంచెం మనకి ఇలా ఈ ప్రాసెస్ అయితే మంచి ఈజీగా మనకి కంపోస్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇలా తీసేసి ఈ బేసిన్లో వేసి విడివిడిగా వీటినన్నిటిని ఇలా చేసి కట్ చేసేసుకుని మంచిగా ఈ మట్టిని కూడా ఈ సాయిని ఇందులో కలపాలండి. కలిపేస్తే ఒక 15 రోజుల్లో మనకి చక్కగా మంచిగా కంపోస్ట్ అవుతుందండి. ఇది పాత మట్టేనండి. పాత మట్టినే ఈ విధంగా నేను కంపోస్ట్ చేస్తున్నానండి. ఇదంతా మట్టి వేసి చక్కగా కలిపేసి కోకోపిట్ కూడా కోకోపిట్ వేయకూడదండి. ఇందులో మట్టి వేస్తే చక్కగా ఇవి తేమగా ఉంటాయి కదండి. చామంతి పూలు మనకు తొందరగా ప్రాసెస్ అవుతుంది. ఈ కంపోస్ట్ అయిపోతుంది. ఇలా వేసేసి ఇదంతా ఇలా కలిపేసి ఈ మట్టి వేసి ఇలా కలపాలండి. కలిపేస్తే ఇది కంపోస్ట్ అవుతుందండి. ఒక 15 రోజులకి కంపోస్ట్ అయిన తర్వాత మనం చెట్లకు ఉపయోగించుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. ఈ విధంగా నేను ఈరోజు ఈ దండలతో ఈ కంపోస్ట్ చేసి ఒక వీడియో చేసి చూపించాలని నేను చేస్తున్నానండి. ఈ విధంగా చేసేసి ఇంకా కొంచెం మట్టి వేసి ఈ విధంగా కంపోస్ట్ చేసి చక్కగా కలిపేసుకుని ఇదంతా ఒక బకెట్లోకి ఎత్తేసుకుని మూత పెట్టి ఉంచేస్తే ఒక 15 రోజుల్లో కంపోస్ట్ అయిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్